అని. దానియేలు ఈ ఆదేశాన్ని విన్నాడు కానీ అతను మారలేదు. ఎప్పటిలాగే తన గది కిటికీలు తెరిచాడు. మోకాళ్ళుండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దీనికోసం ఆ నాయకులు నీడలా పొంచి చూస్తున్నారు. వెంటనే దానియేలు ఆదేశాన్ని పాటించలేదు అని రాజు యొద్దకు తీసుకెళ్లారు. ఇదంతా విన్న రాజు తన అత్యంత విశ్వసనీయ సలహాదారుని ఖండిస్తూ మోసపోయానని గ్రహించాడు. ఇంక బరువెక్కిన హృదయంతో చట్టాన్ని ఉపసంహరించుకోలేకపోయాడు. దానియేలును సింహాల గుహలో పడవేయమని ఆదేశించాడు. ఏదో ఒక విధంగా తన దేవుడు తనను కాపాడతాడని ఆశిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. రాత్రిజాము అయ్యింది. ఇక దానియేలును సింహాల గుహలో పడవేశారు. ఆ సింహాలు చాలా శక్తివంతమైనవి మరియు భయంకరమైనవి కనుక అవి వెంటనే గర్జించాయి మరియు వేగంగా ముందుకు వచ్చాయి. కానీ దానియేలు వాటి మధ్య నిలబడి ఉన్నప్పుడు ఒక నిర్మలమైన ప్రశాంతత అతనిని ఆవరించింది. అతను మృగాలతో మృదువుగా మాట్లాడాడు. చీకటిలో స్థిరమైన